హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు పన్నీర్ పులావ్ చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొరియండర్, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటో, కాజు, నానబెట్టుకున్న బియ్యం, ప్లస్ మన టేస్ట్కి తగినట్టు పన్నీర్. ఏది యూస్ చేస్తే నేనైతే సిట్ ఫార్మ్స్ వాళ్ళది మలై పన్నీర్ యూస్ చేస్తున్నాను. దీన్ని రెసిపీ చూద్దామా మరి. తర్వాత కొంచెం ఆయిల్ వేసి పన్నీర్ని సాటే చేసుకోవాలి. మనం ఇంకొక దాంట్లో ప్రెషర్ కుక్కర్ పెట్టి ఆయిల్ ఇంకా మసాలా దినుసులు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో వేసుకోవాలి. తర్వాత క్యాష్యూస్ ఇష్టం ఉంటే క్యాష్యూస్ కూడా వేసుకోవచ్చు అండి. ఇలా మనము వేసిన తర్వాత కొంచెం సాటే చేసుకోవాలన్నమాట. ఇలా పన్నీర్ బ్రౌన్ కలర్ వచ్చే వారికి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది మనం వేయించుకుంటూ ఉండాలండి ఒక 2 minutes. ఇవి ఆనియన్, టమాటో మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకొని సాటే చేసుకోవాలండి. తర్వాత రైస్ వేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 రైస్ వేసేసుకొని మనం ప్రెషర్ కుక్కర్ పెడితే పన్నీర్ కూడా వేసుకొని పన్నీర్ ఇరగకుండా మనం కలుపుకొని ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. అంతే అండి. 1.5 గ్లాస్ ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ వేసేసి తర్వాత కొత్తిమీర వేసేసేయాలి. మన వేడి వేడి పన్నీర్ పులావ్ రెడీ. కాంబినేషన్ వచ్చేసి